సబ్స్టేషన్లో ఆల్ ఎక్విప్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి బ్యాటరీ ఛార్జర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడుతుంటాం. ఇంతకు ముందంతా కూడా ఫ్లడెడ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడేవాళ్ళము. ఇప్పుడు అన్ని మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ వాడుతున్నాము. మెయింటెనెన్స్ ఫ్రీ అనేసరికి దాన్ని పట్టించుకోకపోవడం కాదు, ఆ టెర్మినల్స్ మీద సల్ఫేషన్ అది వస్తూ ఉంటుంది. టెర్మినల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి బ్యాటరీ టెర్మినల్స్. లేకపోతే బ్యాటరీ ఛార్జర్ పనిచేస్తున్నా కూడా ఛార్జర్ ఫెయిల్ అయినప్పుడు బ్యాటరీలోంచి అవుట్పుట్స్ రాదు. ఆ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ది బ్యాటరీస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ కూడా టైట్ చేసుకుంటూ ఉండాలి. టెర్మినల్స్కి పెట్రోలియం జెల్లీ పెట్టాలి. దాని తర్వాత పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఫర్దర్గా మనం బ్రీతర్ కూడా మెయింటైన్ చేయాలి. బ్రీతర్లో సిలికా జెల్ ఉంటుంది. బ్రీతర్లోంచి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడైతే బయట నుంచి ఎయిర్ లాక్ ఉంటుందో ఆయిల్ లెవెల్ తగ్గినప్పుడు, అప్పుడు మాయిస్ట్ ఎయిర్ లోపల పోకుండా ఉండడానికి మనం సిలికా జెల్, బ్రీతర్లో సిలికా జెల్ పెడతాము. సిలికా జెల్ ఈ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది హెల్దీగా ఉన్న సిలికా జెల్ బ్లూ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది అంత బాగా మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేసుకుంటుందో ఆ బ్లూ కలర్ కాస్త పింక్ కలర్లోకి మారిపోతుంది. సో ఆ బ్రీతర్ని ఈ కలర్ చేంజింగ్ అది చూసేసి దాని ప్రకారంగా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. అట్లాగే బ్రీతర్లోంచి ఎయిర్ ఎప్పుడైతే వస్తుందో సమ్ డస్ట్ పార్టికల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఆ డస్ట్ పార్టికల్స్ని వీటిని అవాయిడ్ చేయడానికి బ్రీతర్ కింద ఒక కప్ ఉంటుంది. ఆ కప్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది. ఇది చాలా థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ కాబట్టి ఇది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ దాంట్లో ఆ కప్లో ఆయిల్ ఫిల్అప్ చేసుకుంటూ ఉండాలి. మెయింటెనెన్స్ భాగంగా ఏసీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏసీ సప్లై మన బ్రేకర్లోకి స్ప్రింగ్ ఛార్జింగ్ కోసమని, దాని తర్వాత స్పేస్ హీటర్స్ కోసమని, ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది ఏసీ సప్లై. కాబట్టి ఆ ఏసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అండ్ ఏసీ సప్లై దానికి సంబంధించిన స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఏమేమి మెయింటెనెన్సెస్ చేయాలో అవన్నీ కూడా స్టేషన్ ట్రాన్స్ఫార్మర్కి కూడా చేయాల్సి వస్తుంది. అట్లాగే డీసీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కూడా మనకు సప్లై బ్యాటరీ ఛార్జర్ నుంచి డీసీ డిస్ట్రిబ్యూషన్కి వస్తుంది. ఎప్పుడైతే ఛార్జర్ ఫెయిల్ అవుతుందో డీసీ డిస్ట్రిబ్యూషన్కి బ్యాటరీ ద్వారా సప్లై వస్తుంది. ఈ కనెక్షన్స్ అన్నీ బాగున్నాయా లేవా చూసుకోవాలి. సబ్స్టేషన్లో యార్డులో ఈ మెటల్ అనేది కింద పరవాలి. సో దట్ మనకు ఈ స్టెప్ వోల్టేజ్ అనేది వోల్టేజ్ అనేది యూనిఫామ్ గా ఉండి స్టెప్ వోల్టేజ్ డిఫరెన్స్ పెరగకుండా ఉంటుంది. అట్లాగే ఈ పాములు ఇవన్నీ కూడా సబ్స్టేషన్కి వస్తుంటాయి. ఇవన్నీ ఈ మెటల్ స్టోన్ ఉండడం వల్ల ఈ పాములు ఇవన్నీ రాకుండా ఉంటుంది. దాని తర్వాత గడ్డి అదన్నీ మొలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ మెటల్ వల్ల మనకు ఇవన్నీ అవాయిడ్ అయిపోతాయి, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది కూడా చూసుకోవాలి, గడ్డి అవి లేకుండా. మెటల్ ఏదన్నా లేకపోతే అక్కడ కూడా మెటల్ అంతా కూడా ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది సబ్స్టేషన్ యార్డ్లో. యార్డ్ ఎప్పుడూ క్లీన్గా పెట్టుకోవాలి. అనవసరం అన్ని అందులో వేస్ట్ వేయకూడదు. సో దట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఆపరేటర్స్కి అడ్డుగా ఉంటాయి అవన్నీ కూడా. ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ టేకప్ చేయాలి ఇన్ ది సబ్స్టేషన్.